కానీ వారి జీవితంలో వచ్చిన పాత్రలు కావచ్చు, జీవితంలో వచ్చిన సంఘటనలు, అనుభూతులు అన్నీ కూడా ధైర్యంగా ఫేస్ చేశారా? ఎప్పుడైనా కష్టపడ్డారా సార్? కానీ భయం ఎక్కువ. దేవుడా అది శ్రీదేవి సినిమాలో దేవుడా అనుకుంటుంది, ఆ క్షణం ఆ దేవుడా అనుకుంటుంది. ఎందుకంటే శ్రీదేవి ఇక్కడే ఉండేది, మా ఇంటికి వచ్చేది. అమ్మన్న ఇంటి ఏరియా కాముగా ఉంటుందని కొనుక్కుంది ఆవిడ, సేటి కాలంలో కొనుక్కుంది ఆవిడ శ్రీదేవి. భారతి ఎదురు సందులో ఉండేది, మా ఇంటికి ఎదురుగుండా సందులో భారతి వాళ్ళ సిస్టర్ ఉండేవారు. తర్వాత షీలా అనుకుంటాను ఇక్కడ, మలయాళి, మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది ఆవిడ, ఇక్కడే ఉన్నారు. జయలలిత గారు మనకు కొంచెం దగ్గర స్టెల్లా మెరిస్ కాలేజ్ వెనకాల ఉన్నారు, అది కామ్ ఏరియా ఆ కాలంలో. సో శ్రీదేవి గారు ఇక్కడికి వస్తూ ఉండేవారా? ఇక్కడే ఉండేవారు ఆవిడ. తర్వాత ఇక సినిమా షూటింగ్లకి వాటికి వేరే ఊళ్ళు వెళ్ళడం అని వెళ్ళి తర్వాత డెవలప్ అయిన తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ. ఇక్కడ ఆ ఇల్లు అలాగా ఖాళీగా తాళం వేసుకుంది. ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏదైనా సరే ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే అందరూ వస్తారమ్మా. అలాగే మేము కూడా కొన్ని చోట్లకి వెళ్తాం ఖచ్చితంగా. ఛాయాదేవి గారు ఫ్రీక్వెంట్గా వస్తారు. రావడమే బయట నుంచే ఆ తలుపు తెరవక ముందే ఆవిడ గొంతు స్టార్ట్ అవుతుంది. ఓహో, ఛాయాదేవి గారు ఆవిడ చాలా అసలు ఆగదు, ఆవిడ ఆగదు. అమ్మ ఛాయాదేవి గారు బాగానే ఉండేవారు. అంటే ఒక విధంగా మా ఫ్యామిలీలో అమ్మ ఆవిడ కూర్చుంటే అమ్మ తక్కువ మాట్లాడేది, ఆవిడ ఎక్కువ మాట్లాడేది. హేమలత గారు అలా కాదు, హేమలత గారి ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం, మా ఇంటికి ఆవిడ వచ్చేది. వాళ్ళ అబ్బాయి శరత్ ఉన్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్ అతను, ఆ శేషగిరిరావు గారు హస్బెండ్ ఉన్నారు. వాళ్ళతో కూడా చాలా సత్సంబంధాలు. ఏది వచ్చినా ఖాళీ ఉన్నారంటే కాంతం అంటూ వచ్చేసేది అనమాట. ఏం చేస్తున్నావు, మా వంటకాలు నువ్వు ఎలా చేయవలే, మీ వంటకాలు రుచి చూపించలేదు ఆవిడ. వాళ్ళు నాన్ వెజ్ కదా, అందుకని. అవును. అయితే ఇంత నటనా ప్రపంచం చుట్టూ ఉండి కూడా మీరు ఎందుకో మరి యాక్టర్ అవ్వాలని అనుకోలేదని అసలు? మాకేంటంటే పైకి రావాలి. మాకు ఇంటి కింద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉండేవారమ్మా అద్దెకి, ఆంధ్ర బ్యాంకు. ఆయన పొద్దున్న 9 గంటలకు వెళ్ళేవారు కారులో, సాయంత్రం 7 గంటలకు వచ్చేవారు. చాలా టీవీగా ఉండేవారు, అంతా ఇదిగా ఉండేది. ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు, ప్రశాంతంగా ఉండేవాడు భార్యాభర్తలు. వాళ్ళ ఇంట్లోనే నేను ఆడుకునేవాడిని, వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు, కూర్చునేవారు. అది చూసినప్పటి నుంచి మా మదర్కి ఒకటి అనిపించేది, నువ్వు కూడా ఇలాగ ఆఫీస్ రావాలని. సో అది నా బుర్రలో పాతుకుపోయింది. దానివల్లే నేను బీకామ్ ఎంకామ్ చదివాను. ఎంకామ్ అయిన తర్వాత నేను బ్యాంక్లో 1974లో వచ్చేసాను. 76లో మాకు మ్యారేజ్ అయింది. మీకు 23 ఏళ్ళు, తనకి 16, 8 ఏళ్ళ తేడా. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8. ఈ రోజు అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయింది. అప్పుడు మా మ్యారేజ్ ఇక్కడ మెడ్రాస్లోనే. సో అయితే మరి జీవితం అంటే మామూలుగా అమ్మలు అన్నీ చెప్తారు కదా, ఇలా ఉండాలి నాన్న, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. అమ్మ అలా చెప్పించేవారా జీవితంలో లైట్గా హ్యాపీగా? లేదు, చాలా స్ట్రిక్ట్ మనిషి. చదువు టైంలో చదవాలి, బయటకు వచ్చే టైంలో బయటికి రావాలి. మరి షూటింగ్స్కి వెళ్ళిపోతే మరి ఎవరు చూసేవారు? రాత్రి ఆవిడ 12 గంటలకు పడుకో, నేను 12 గంటలకు పడుకో. ఆవిడ 4 లేస్తుంది, నేను 4 లేస్తాను. వస్తే అదేమిటో తెలియదు, పూర్వజన్మలో మాకు ఆ కలయిక ఉందేమో, అలాగే ఉంటుందన్నమాట. ఆవిడ ఏకసంతగ్రాహి. చిన్నప్పుడు నేను అలాగే బట్టి పట్టేయడం ఎక్కువ, సాధ్యమంతరకు చిన్న కాలంలో, ఆ కాలంలో బట్టి పట్టేయడమే కదా. వాళ్ళు నోట్స్ ఇచ్చేవారు, మేము బట్టి పట్టేసేవాళ్ళం నాకు కేసరీ స్కూల్. ఇప్పుడు నేను కేసరీ స్కూల్ చదివినందువల్ల అటు తమిళం పూర్తిగా రాలేదు, ఇటు తెలుగు పూర్తిగా రాలేదు, ఇటు ఇంగ్లీష్ పూర్తిగా రాలేదు. మొత్తం తెలుగు మీడియమే నేను. ఓహో, డిగ్రీ వరకు నాకు తెలుగు మీడియమే. బట్ ఇంకే தமிழ் பேச தெரியும் இல்லையா? நல்லா பேச தெரியும், ஓரளவுக்கு படிக்க தெரியும். ஓரளவுக்கு. ஆனால் எவனா யாராவது எழுதுனா படிக்க தெரியாது. ஆமாம், நீங்கள் தான் எழுதிண்டா? நான் எழுத மாட்டேன், பட் பிரிண்டட் மேட்டர் ஐ கேன் ரீட். ఫాస్ట్గా పడిక తెలియమా? సుమారా కూటి పడికను. బాగుంది. అయితే మీ చక్క అయితే ఇక్కడ ఉండే వాళ్ళకి అంటే తెలుగు తమిళ ప్రొఫెషన్కి తమిళ్ కావాలి కదా. కావాలి. నాకు హిందీ రాదు, హిందీ అస్సలు రాదు. అందుకనే మా పిల్లలిద్దరికి బాగా హిందీ నేర్పించాను. వాళ్ళ కేంద్రీయ విద్యాలయాలు జాయిన్ అయ్యారు. సో కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ బాగా నేర్చుకున్నారు. హిందీ అంటే మీ హైదరాబాద్ వాళ్ళకి మీకు వస్తుంది, బట్ మీ హిందీ కన్నా మా వాళ్ళ హిందీ బాగుంటుంది. మీది ఉర్దూ మిక్స్డ్ ఉంటుంది, మా వాళ్ళది రియల్ మీకు హిందీ చాలా బాగుంటుంది. నాకు హిందీ రాదు. కారణం ఏంటంటే 68-69లో హిందీ ఒళిగే అనేవారు కదా ఇక్కడ, దాంతో నాకు పోయింది. పరీక్షా పేపర్ కూడా 5 ప్రశ్నలు అలా చూసి రాస్తే పాస్. అలాగే మేము పాస్ అయ్యాం. సూర్యకాంతం గారు బాబావారి భక్తులు కదా? అవునమ్మా. సో ఎప్పటి నుంచి ఆ భక్తి మీకు తెలిసి, అంటే మీ ఊహ తెలిసి? నాకు తెలిసిన 12-14 ఏట వేసుకోండి, 50, 65, 66. నా డిగ్రీ కాదు, నా ఎస్ఎల్సి వచ్చే టైంకి అమ్మతో వెళ్ళినప్పుడు ఆయన అలా చూస్తూ ఉండి, ఈయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఈయనకి ఎలా ఎందుకు, ఈయన చెన్లో కాంతి ఎందుకు వస్తుంది, అంత కాంతి ఎందుకు ఉంది వీడికి, ఈయన మాటల్లో చూస్తే ఇంతమంది ఆ కుక్కిసుకుపోయిన గదిలో కూర్చునేవారు. అట్లాగా కలిసారా ఎప్పుడైనా? స్వామి దర్శనం ఇచ్చారు కదా. అంజలిదేవి గారు కూడా చాలా భక్తురాలు. చాలా. అంజలిదేవి గారు, జానకి గారు, ఈవెన్ జమున గారు కూడా బాబా భక్తులే. వీళ్ళందరూ కలిసే వెళ్తారు. నాకు కేవీ కృష్ణకుమారి గారు ఉన్నారు, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, ఆవిడ సాలిడ్. కానీ ఏమన్నా అమ్మకి మీకు తెలిసిన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అయ్యాయండి? అంటే ఆవిడ ఏదో కష్టం వస్తే ఆవిడ తలుచుకుంటుంది అంతే.
ఆ తలుచుకున్నందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ టక్ టక్ మన సాల్వ్ అయిపోయేవి. ఒకటే అమ్మ చిన్నప్పుడు ఏమనేది, సత్సంకల్పం బాగుంటే ఇవన్నీ సక్సెస్ అవుతాయిరా, మినిమం కోరికలు ఏమున్నా సక్సెస్ అయిపోతాయి. అట్లాగే ఆవిడకి ఏంది, అట్లాగే నాకు చిన్నవి. ఏదైనా బాబా మీద భారం వేస్తే సరిగ్గా అయిపోతుంది. తెలుగు భాష మా తెలుగువారి సొత్తు సూర్యకాంతం గారంటే, కానీ ఇతర భాషల్లో వారికి అంటే ఏమన్నా ఎక్కువగా అవకాశాలు రావడం? తమిళంలో ఒక 5 సినిమాలు చేశారమ్మా, హిందీలో 1-2 చేశారంతే. కానీ అమ్మ తెలుగుని దాటి వెళ్ళలేదు. తమిళ యాక్టర్స్ చాలామంది అమ్మకి దగ్గర. పండరీబాయ్ గారు ఫ్రెండ్ అమ్మకి, తర్వాత మనోరమ గారు వీడు బాగా ఫ్రెండ్, శివాజీ గణేషన్. ఆ కాలంలో ఏంటంటే వాహిని స్టూడియో అంతా షెడ్లు, ప్రసాద ఏవిఎం స్టూడియో. ఏవిఎం స్టూడియోకి వెళ్ళామనుకోండి 4-5 షెడ్లు పక్కనే ఉంటాయి. ఒక దాంట్లో తెలుగు సినిమా అవుతుంది, ఒక దాంట్లో తమిళ సినిమా షూటింగ్ అవుతుంది. ఈ షూటింగ్ వల్ల ఏంటంటే దగ్గర ఉంటాం, మేము ఖాళీగా ఉంటాం కదా. అందువల్ల ఇందులోంచి అమ్మ స్టార్టింగ్లో నేను అందులోకి వెళ్ళేవాడిని. నగేష్ నాకు బాగా నేనంటే ఇష్టం, రాజుబాబు గారికి నగేష్కి నేనంటే ఇష్టం. నగేష్ ఎప్పుడొచ్చి జబ్బట్టుకు పోయేవాడు, జబ్బట్టుకు తీసుకుపోయాడు, వాడు ఆనంతే పోలాం అనేవాడు. వాడు కొడుకు పేరు ఆనంద్, అందుకని అనంతాన్ని పట్టుకుపోయేవాడు అనమాట. పట్టుకుపోయి అందరినీ పరిచయం చేసేవాడు, అదంతా ఉంది. అలాగే అందువల్ల శివాజీ గణేషన్ అంటేనే ఎంజీఆర్ అన్న ఇష్టం నాకు, వాళ్ళ సినిమాలు బాగా చూస్తాను. అందువల్ల వాళ్ళతో కొంచెం పరిచయం కలిగింది నాకు. ఎప్పుడైనా వస్తే పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్తే ఎన్నప్పటికీ పంటని అనిపేవాడు అనమాట, నల్లపడి అనేవాడు. అట్లాగా కొంచెం అమ్మ వల్ల నాకు చాలా మందితో పరిచయాలు బాగా వచ్చాయి. సో అలా స్ట్రిక్ట్గా ఉండే అమ్మ? స్ట్రిక్ట్గా ఉంటుంది. అమ్మ చదువుకోవాలి, మనం చదువుకుని హోంవర్క్లు అన్నీ చేసామంటే ఎంతో మంచిది. ఆ రిపోర్ట్ చూసినా చాలా సంతోషిస్తుంది. ఆ రోజు పెద్ద తీసుకెళ్ళి వుడ్లాండ్స్ హోటల్లో పార్టీ ఇస్తుంది. ఓహో, ఆవిడ పెద్దగా తింది ఏదండి కాంజీవరం ఇడ్లీ, అలా ఇంకా 2-3 ఉన్నాయి, అలాంటివే తింటుంది. అయినా మాకు పార్టీ ఇచ్చేది. ఎవరైనా ఫ్రెండ్స్ని పిలిచి మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి, అంటే ఇంట్లోనే చేస్తే ఎందుకని బయట తీసుకెళ్ళి చేద్దామని చేసేది. మాకు వెళ్ళే 2 హోటల్స్ అమ్మ వెళ్ళేది ఏంటంటే వుడ్లాండ్స్, దాస్ ప్రకాష్. 2 మంచి శాకాహార భోజనం మంచి ఫేమస్. అవి విశాలంగా ఉంటుంది, కంజెస్టెడ్గా ఉండదు. అందువల్ల ఫుడ్ కూడా బాగుంటుంది. అప్పుడు దాస్ ప్రకాష్ ఐస్ క్రీమ్స్ కూడా వచ్చాయి కదా. దాస్ ప్రకాష్ ఫేమస్ ఫర్ ఐస్ క్రీమ్స్. సో అలా మరి